టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. పెడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడరా నా ఇష్టం అనుకున్నాడు ఆ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యాపారి. అందుకేనేమో తాను నిర్వహిస్తున్న చికెన్ సెంటర్కి సంబంధించిన కోళ్ల వ్యర్థాలను ఆ ఊరిలో 10 మంది నడిచే రహదారిలో అడ్డంగా వేయడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తున్నావేంటి, ఇది తప్పు కదూ, ఇలా చేయకు అని ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా అతడు తన తీరు మార్చుకోలేదు. నేను సీతయ్యను, ఎవరి మాట వినను, ఇలాగే చేస్తానంటూ ప్రతిరోజు వ్యర్థాలను రోడ్డుపై వేయడం మానుకోలేదు. అతడి తీరుతో విసిగెత్తిన ఆ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ భర్త, నేను సీతయ్యనే, నీ మాట అసలు విననంటూ అతడు రోడ్డుకి అడ్డంగా పడవేసిన చెత్తను పోగుపెట్టి తిరిగి అతని షాప్ ముందే పడవేశాడు. దీంతో హడలిపోయిన ఆ వ్యాపారి ఇంకెప్పుడు ఇలా చేయనంటూ వినయ విధేయుడిలా మారిపోయాడు. విషయం అయితే సరే, ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు కదూ? అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్న మఠంలోని ఓ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యాపారి చేసిన నిర్వాహకం ఇది. ఆ వ్యాపారి ప్రతిరోజు కోళ్ల వ్యర్థాలను ప్రధాన రహదారి పక్కనే పడవేస్తున్నాడు. అతడు చేస్తున్న పని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గమనించిన సచివాలయ సిబ్బంది అక్కడ ఎటువంటి వ్యర్థాలు పడవేయద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ఆ వ్యాపారి కోళ్ల వ్యర్థాలను అక్కడే వేస్తుండటంతో విసుగు చెందిన గ్రామ సర్పంచ్ భర్త అల్లు సురేష్ సచివాలయ సిబ్బందితో కలిసి ఆ చెత్తను స్వయంగా చెత్త తరలించే వాహనంలో వేసి అక్కడి నుంచి తీసుకువెళ్లి ఆ చికెన్ షాప్ ఎదురుగానే మళ్లీ పడవేశాడు. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన చికెన్ షాప్ యజమాని ఇంకొకసారి ఇలా జరగనివ్వను, తప్పైపోయిందని దిగివచ్చాడు. ఇదంతా గమనించిన ఊరి ప్రజలు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనుకుంటూ గుసగుసలాడుకున్నారు. తర్వాత వచ్చి పట్టుకెళ్ళి కింద వేసుకుంటున్నాడు. ఈ మధ్య ఇట్లేదు, 2 రోజులు మళ్ళీ ఇక్కడ వాడతారు. వేసింది ఇప్పుడు అనాథీ పట్టుకెళ్ళి ఎవరు వస్తున్నారు, చెత్త ఎలా పడేస్తున్నారంటే రోజు రోజు పడేస్తే రోడ్డు అంతా అయిపోతుంది. కిందకి వేసుకున్నాడు ఎవరు వస్తున్నారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. పెడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్,
మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.